హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మంచి శ్రీవల్లి. ఒక 100 గ్రాములు నువ్వులు తీసుకుందాం. ఈ నువ్వుల్ని వాటర్లో నానబెట్టేసుకుందాం. ఒక 5 గంటలు నాననిద్దాము ఈ నువ్వుల్ని. నువ్వులు నానయ్యి ఇప్పుడు వీటిని మిక్సీ జారులో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకుందాం. బాగా మెత్తగా పేస్ట్ అయింది, చూసారు కదా. ఇప్పుడు ఒక 2 గిద్దలు వాటర్ పోసేసుకుందాం. ఇందులో పోసుకొని ఇద్దరు బాగా కలబెట్టేసి ఈ పాలని వేరే దాంట్లోకి వడకొట్టేసుకుందాం. చూసారు కదా, పాలు వచ్చినాయి. ఈ పాలల్లో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ కారం ఫ్లోర్ పౌడర్ని వేసుకుందాం. బాగా కలిసేంత వరకు కలిపేసుకుందాం. నువ్వులతో చేసిన పదార్థాలు తినడం వల్ల నడుము నొప్పులు తగ్గిపోతాయి, అలాగే కాళ్ళు నొప్పులు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక బాండీ తీసుకొని స్టవ్ పై పెట్టేసుకొని ఈ పాలు చిక్కబడేంత వరకు ఉడికించుకున్నాం. బాగా చిక్కగా వచ్చింది, చూసారు కదా. చిక్కబడింది. ఇప్పుడు ప్యాన్ కింద పెట్టేసుకొని బాగా ఆరేంత వరకు ఆరనిద్దాం. ఒక బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ బౌల్ నిండా అప్లై చేసేసుకుందాం. 1 గంట అయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకుందాం. చూసారు కదా, నువ్వులతో జున్ను రెడీ అయిపోయింది. ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో బలంగా ఉంటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.